హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. అదేంటంటే మెహరౌలీ ఐరన్ పిల్లర్. మెహరౌలీలోని ఐరన్ పిల్లర్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఈ పిల్లర్కు ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పిల్లర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోబోయే ముందు ఎవరైనా మా ఛానల్ను కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఢిల్లీలోని మెహరౌలీ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఈ ఐరన్ పిల్లర్కు అనేక రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటా ప్రత్యేకతలు అని అంటే, ఇది చాలా పురాతన కాలానికి చెందినటువంటిది. క్రీస్తు పూర్వం 375 నుంచి 413 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలన చేసినటువంటి రెండవ చంద్రగుప్తుని కాలానికి ఈ స్తంభం చెందినది. అయితే దీనిపైన అనేక రకాలైనటువంటి వాదోపవాదాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఇప్పటి వరకు ఇది ఎండకు ఎండినా వానకు నానినప్పటికీ ఇప్పటి వరకు దీనికి త్రుప్పు పట్టలేదు. ఎందుకు త్రుప్పు పట్టలేదు అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. జనరల్గా ఇనుప వస్తువు అనేది త్రుప్పు పడుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత త్రుప్పు పట్టడం అనేటువంటిది చాలా కామన్గా జరిగేటువంటి ఒక రసాయనిక చర్య. కానీ ఈ స్తంభానికి మాత్రం పట్టడం లేదు. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. రీసెర్చ్లో భాగంగా అధిక భాస్వరం అనేటువంటిది ఉండడం వల్ల ఇది త్రుప్పు పట్టలేం లేదని ఐఐటి ప్రొఫెసర్ రామ్మూర్తి బాలసుబ్రహ్మణ్యం గారు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఐరన్ పిల్లర్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిట్రా అంటే, దీనిపైన గరుడ పక్షి బొమ్మ ఉంది. అంతేకాకుండా దాదాపు 6 లైన్ల శాసనం కూడా ఉంది. ఈ శాసనము సాంస్క్రిట్ లాంగ్వేజ్లో బ్రాహ్మీ స్క్రిప్ట్లో రాయబడింది. ఈ శాసనం పూర్తిగా గుప్తుల కాలానికి చెందింది. అయితే ఇది విష్ణుమూర్తి ఆలయం నిర్మించడానికి ఈ ఐరన్ పిల్లర్ను ఏర్పాటు చేశారనేటువంటిది మరొక వాదన. ఈ ఐరన్ పిల్లర్ భూమి లోపలికి 93 సెంటీమీటర్లు నాటబడి ఉంటుంది. దీని ఎత్తు 23.5 అడుగులు. మీటర్లుగా కానీ తీసుకుంటే 7.20 మీటర్లుగా చెప్పుకోవచ్చు. ఇది సుమారు 6 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో ప్యూర్ ఐరన్ ఉపయోగించడం జరిగింది. ఇందులో 6 లైన్ల శాసనం అనేది ఉంది. ఇది బ్రాహ్మీ స్క్రిప్ట్లో రాయబడి ఉన్నటువంటిది. అంతేకాకుండా ఇల్టుట్మిష్ కాలంలో ఇది ఉదయగిరిలో ఉండగా దీన్ని ఢిల్లీకి తరలించాడు. లేదా తోమార్ రాజ్ అనేటువంటి అనంగపాలుడు ఢిల్లీలోని లాల్కోట్లోని ఒక ఆలయ నిర్మాణానికి ఈ నిర్మాణాన్ని తయారు చేశాడు అనేటువంటిది మరొక వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రాచీన భారతదేశ చరిత్రలోనే గాక నేటికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ కట్టడానికి ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.